ఇద్దరు భారతీయులను తీసుకుంటే అందులో ఒక్క భారతీయుడు ఖచ్చితంగా పార్ట్నర్స్ అంటే ఎవరైతే ఆలుమొగలు ఉంటారు కదా వాళ్ళు చీట్ చేసుకుంటున్నారట. 55% ఆఫ్ ది ఏదైతే పెళ్లిళ్ళు జరిగినాయి చూడు వాళ్ళ పార్ట్నర్లతో చీట్ చేస్తున్నారట. ఇండియా ఇంకా బ్రాజిల్ ఏదైతే ఉంది చూడు ఈ హై రేట్స్ ఆఫ్ అడ్మిటెడ్ ఇన్ఫిడిలిటీ అని అంటాం కదా, అది రీసెంట్ సర్వే చెప్పిందట. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ 53% ఆఫ్ ది ఇండియన్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక అఫేర్ ఖచ్చితంగా ఉందట ఏదో ఒక టైంలో, వెదర్ ఇట్ మే బి డేటింగ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేది అల్ట్రా ప్రోమాక్స్ కామన్ అయిపోయింది భారతదేశం. దీనివల్ల పిల్లల మీద ఏం అసలు పడుతుంది అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. తమిళనాడు కాంచీపురం తీసుకుంటే హైయెస్ట్ అఫేర్స్ కనిపిస్తున్నాయట భారతదేశంలో. ఢిల్లీ ఎన్సీఆర్ ఏదైతుందో టాప్ 20ల హైయెస్ట్ అఫేర్ రేట్స్లల్లా మనకు పరిచయం అవుతుందట. నువ్వు నెక్సెస్ ఒకసారి ఆలోచించు ఫ్రెండ్స్. నిన్ను నాగరికత పేరు మీద, గ్లోబలైజేషన్ పేరు మీద, ఫెమినిస్ట్ అనే ఒక ముచ్చట మీద వై వీ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మాట్లాడి నడిపిస్తున్నారయ్యా. బట్ కాకపోతే ఏం మిగులుతుంది, ఏం మిగిలబోతుంది అనేది నువ్వు ఆలోచించు. ఇట్ ఈస్ గుడ్ టు బి ఇండిపెండెంట్, బట్ వాట్ ఈస్ ద నేచర్స్ కాల్?